నిజం చెప్తున్నా. నేను ఎవరికన్నా ఒక 100 రూపాయలు బాకీ ఉంటేనే అవి తీర్చేదాకా మనసున పట్టది. రాత్రి చక్కగా నిద్ర కూడా రాదు. అసలు ముఖం కూడా చూయించబుద్ధి కాదు. ఉద్దర బేరం నిద్ర కరువు అంటారు చూడు, గట్ల అన్నట్టు. అందుకే ఎవ్వరి దగ్గర బాకీ చెయ్య. కానీ కొందరు మన లెక్క ఉండరు. అప్పులు చేస్తారు, బిందాస్గా తిరుగుతారు. అవు కానీ మీకు అప్పులున్నాయి అనోలా? మాకేం లేవు అనుకుర్రి. మీకు తెలియకుండానే మీ నెత్తి మీద రేవంత్ సారు వారు లక్షల రూపాయలు బాకీ చేసిండు. అప్పు పట్టుకత్తే ఏదన్నా ఫాయిదా ఉండాలి. తెచ్చిన బాకీతోని గీ పని చేసినాం, గిట్లా ఎల్లదీసినాం, గీ వీటికి పెట్టినాం అని కండ్ల ముందు అందరికీ కనబడాలి. కానీ సారు వారు అప్పుల మీద అప్పులు చేసిండు. స్కీములు పెట్టమంటే పైసలు లేవంటాడు. మరి తెచ్చిన అప్పులు ఏం చేసిండో, అవి ఏమైపోయినాయో ఎవరికి కనబడతలేవట. ముచ్చట పురాగా చెప్తారా అని మరి. మన రేవంత్ సారు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చొని 15 నెలలైంది కదా. ఇక ఈ 15 నెలల సారు వారు ఒక్క రోజుకు 333 కోట్ల రూపాయల అప్పు తెస్తుండు మన రాష్ట్రాన్ని ఎల్లదీయడానికట. రోజుకు 333 కోట్ల రూపాయలంటే ఇప్పటిదాకా సారు వారు చేసిన అప్పు 1,50,000 కోట్ల రూపాయల మీదనే ఉన్నది. ఇది అప్పులు ఏషుట్ల కొత్త రికార్డట. అగర్సే గిన్నిస్ బుక్ వాళ్ళకి గనక చెప్తే రేవంత్ సార్ పేరు వాళ్ళ బుక్లో రాసుకుంటారు కావచ్చు. ఏ రేవంత్ సార్ అప్పులు చేస్తేంది, మామూలునేం పోతాంది, వాళ్ళే చూసుకుంటారు. నారు పోసినో నీళ్ళు పోయరా అనుకునేరు. ఆ అప్పులు తెచ్చింది మన పేరు చెప్పి, మనల్ని గ్యారంటీగా చూయించి, అంటే మన నెత్తి మీద నెలకు 10,000 కోట్ల రూపాయల బాకీ మీద పడుతుందన్నట్టు. ఈ బాకీ పైసలన్నీ మనతోనే వసూలు చేయిస్తారు, మనకే ఏర్పడకుండా. సరే అప్పులు తెచ్చిండు బై, సర్కారు నడవాలంటే దేవాల్సిందే, కాదంటలేను. మరి తెచ్చిన పైసలన్నీ ఏమైనాయి, ఎటు పోయినాయి, వేటికి పెట్టిండు? గా లెక్కాపత్రం కావాలి కదా. ఈ ఏడాదిన్నరలా సారు వారు రుణమాఫీ అందరికి వేసిండా, రైతు బంధు చక్కగా ఇచ్చిండా, ఒక్క ప్రాజెక్ట్ అన్నా కట్టిండా, కమస్కం ఒక ఫ్లైఓవరో బిజ్జి పన్ను ముగటేసుకున్నాడా? అసలు డెవలప్మెంట్ అనేది కనబడుతుందా? జనానికి ఏమన్నా మేలైందా? మరి అన్ని కోట్ల రూపాయలు ఎవరి జేబులకు పోయినాయి, ఎవరు ముట్టలు నిండినాయి, ఎవరికి పంపిరు? ఇట్లనే అనుమానం కొడుతుంది కాదా మరి. అరే అప్పులు తెచ్చినప్పుడు ఆ తెచ్చిన పైసలతో ఇవి వేసినాం, గవి వేసినాం, అక్కడ పెట్టినాం, ఇక్కడ పెట్టామని చెప్పాలే కదా. కమస్కం మనకన్నా కనబడాలే కదా. కనబడుతుందా నువ్వులా? ఏడు దాన్నే ఉండే ఈడ ఇంకోటి యాద్ చెప్పాలి మీకు. మన కేసీఆర్ సార్ కూడా ముఖ్యమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రం కోసం అప్పులు చేసిండు. కానీ ఆ పైసలతో ఏం చేసిండో మనకు కండ్ల ముందు ఇప్పటికి కూడా కనబడుతూనే ఉన్నది. కాళేశ్వరం ప్రాజెక్టు కనబడుతుంది. మిషన్ భగీరథ పథకంతో ఇంటింటికి నీళ్లు పట్టుకొచ్చిండు, పింఛన్లు ఇచ్చిండు, 24 గంటలు కరెంట్ ఇచ్చిండు, రైతు బంద్ చేసిండు, ఫ్లైఓవర్లు కట్టించిండు, మిషన్ కాకతీయ పనులు, కలెక్టర్ ఆఫీసర్లు, మెడికల్ కాలేజీలు, గురుకులాలు, గిట్లా ఒకటా రెండా ఎన్నో పనులు నడిచినాయి. వాటికి తగ్గట్టు ఆమ్దాని కూడా వచ్చింది. అప్పుడు కేసీఆర్ సార్ అప్పులు తెస్తే ఇదే రేవంత్ సారు ఏ అప్పులో చేయొచ్చునా, బాకీ చేసిన పైసలతోని రాష్ట్రాన్ని నడుపుడేంది కారడ్డం ఆడిండు. మరి గదే రేవంత్ సారు ముఖ్యమంత్రి అయినాక డబల్ త్రిపుల్ అప్పులు అవుతున్నాయి, కానీ ఆమ్దాని మాత్రం లేనే లేదు. ఒక్క స్కీమ్ కూడా చక్కగా అమలైతలేదు. ఈ ముచ్చట నేను కాదు, రేవంత్ సార్ కూడా చెప్పిండు. ఖజానాల పైసలు లేవు, చెప్పిన 6 గ్యారెంటీలు కూడా కష్టమే అని మెల్లగా అందుకున్నాడు. అసలు నాకు అర్థం కాదు ఏంటంటే, రేవంత్ సారు మన రాష్ట్రం పేరు చెప్పి గిన్నె గణం అప్పులు చేసుకుంటే ఈ సంటరోలు ఏం చేస్తాను కావచ్చు. మోడీ సార్ ఎందుకు సబ్బు చేకుంటుండు ఏందో ఏమో పటు. ఈ బడే బాయ్ చోటే బాయ్ బంధం. రేవంత్ సారు జర అప్పుల సంగతి ఎందుకు చెప్పు సారు. రాను రాను మన రాష్ట్రం ఏమైతుందో, ధరలు ఎంతగానం పీరమైతాయో, జేబులు ఏ తీర్ల ఖాళీ చేస్తావో, 10 ఏళ్ళు వెలిగిపోయిన తెలంగాణ మళ్ళా చీకట్లకు పంపుతావో. ఇగో గిట్లనే భయపడుతుంది సార్ మీ అప్పుల కుప్ప గురించి ఎరకైన వాళ్ళు.